అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఏ మనిషి అయినా తాను మార్చుకోవడానికి, ఉన్నతంగా ఎదగటానికి, తన గురించి తాను తెలుసుకోవటం ఎంతవరకు ప్రాధాన్యం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా మారాలి అని అంటే ముందు తన గురించి తాను తెలుసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అసలు తన గురించి తనకి ఏం తెలుసు, మిగిలిన విషయాలు మిగిలిన మనుషుల గురించి కాకుండా ఈ ప్రశ్న కనుక ఏ మనిషి అయినా వేసుకొని అన్వేషించుకోగలిగితే ఖచ్చితంగా తనలో మార్పు అనేది వస్తుంది. ఏం అన్వేషించుకోవాలి? ఎంతసేపు మనం ఏం చెప్తామంటే నీలో బలాలు ఏమున్నాయి, నీలో బలహీనతలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, బలాలను పెంచుకోవాలి, బలహీనతలను తగ్గించుకోవాలి, ఈ మాటలు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అసలు నీ ప్రవర్తన ఏంటి? అసలు నువ్వు తీసుకునేటువంటి అంశాలు పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? నువ్వు నలుగురికి సహాయపడేటువంటి వ్యక్తివి అవునా కాదా? లేదా నీలో ఉన్నటువంటి లోపాలని నువ్వు తెలుసుకొని సరిచేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావా లేదా? ఇటువంటి ప్రశ్నలు కనుక మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. అవసరమైనటువంటి విషయాలకే సమయాన్ని ఖర్చు పెడుతున్నావా, లేదా అనవసరమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదా తాత్కాలికమైనటువంటి ఆనందాలకి సుఖాలకి లొంగిపోతున్నావా? లాంగ్ రన్లో నీ జీవితం గురించి నీకు ఒక ఆలోచన అనేది ఏదైనా ఉందా? లేదా ఏదైనా తెలియనటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తావా, లేదా తెలుసని యాక్ట్ చేసి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా? ఇటువంటి ప్రశ్నలు కనుక ఏ మనిషి అయినా వేసుకోగలిగితే ఖచ్చితంగా తన జీవితంలో మార్పు వస్తుంది. కానీ ఇక్కడ మనిషి ఏం చేస్తారనంటే ఈ ప్రశ్నలు వేసుకోవడం జరగదు. ఒకవేళ తన గురించి తనకి తెలిసినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి లోపాలని తను యాక్సెప్ట్ చేయకపోవటం వల్లే ఇబ్బందులు అనేవి తలెత్తేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏ మనిషి అయినా ఎదగాలి అని అనుకుంటే నిన్ను నువ్వు నిస్వార్థంగా లేదా పారదర్శకంగా అసలు ఏది వాస్తవం దాన్ని నువ్వు అంగీకరించేటటువంటి పరిస్థితిలో ఉండాలి. మనిషి కొన్ని నియంత్రించగలిగినటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని నియంత్రించలేనటువంటివి ఉంటాయి. అంటే నీ పరిధిలో లేనటువంటి అంశాలు ఉంటాయి. నువ్వు నియంత్రించగలిగినటువంటి అంశాలని ఖచ్చితంగా వాటి మీద నువ్వు దృష్టి పెట్టి వాటినన్నింటినీ సక్రమంగా సరిగా చేసే విధంగా నువ్వు ప్రయత్నం చేయగలిగితే నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు నియంత్రించలేనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అది నువ్వు ఏం చేసినా, ఎంత టెన్షన్ పడినా, ఎంత తపన పడినా, తాపత్రయపడినా అది నువ్వు నీ వల్ల అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి వాటి గురించి తక్కువ ఆలోచించడం అనేది చేసుకోగలగాలి. అలాగే ఏది వాస్తవమో దాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి కూడా నువ్వు రావాలి. నిజంగా ఇది నిజమే, ఇంక ఇది మనం ఏమీ చేయలేము అనుకున్నప్పుడు దాన్ని నువ్వు అంగీకరించాలి. దానికి అనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సిందే. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా నియంత్రణలో లేనటువంటి అంశం ద్వారా ఏదైనా సంభవించినప్పుడు, జరిగినప్పుడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి తప్పించి అదే పనిగా దాని గురించి నీకు అనుకూలంగా జరగలేదని, లేదా నువ్వు అనుకున్నట్టు అది అలా పూర్తవ్వలేదని, లేదా ఇలా సహకరించలేదని బాధపడటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. నీ ఆరోగ్యం పాడవడం తప్పించి నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. దానికి ధ్యానం చేయటం లేదా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నట్టయితే, అంటే నీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని, భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోవడం కోసం, వాటిని నియంత్రించుకోవడం కోసం, మేనేజ్ చేసుకోవడం కోసం నువ్వు ఏ స్టెప్స్ తీసుకోవాలా ఆ స్టెప్స్ అన్నీ తీసుకోవడం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు సరి చేసుకోవడానికి అది ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఏ మనిషి అయినా నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి, కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. దానికి పుస్తకాలు చదవటం, పెద్దలు చెప్పినటువంటి మాటలను వినటం, ఎవరైనా జీవిత చరిత్రలో మనం తెలుసుకుంటే అందులో వాళ్ళు గెలుపొందినటువంటి విజయాలు, అపజయం పొందినటువంటి అంశాలు, ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడిపోయారు అనేటువంటి అంశాలను కనుక మనం పరిగణలో తీసుకోగలిగితే నీవు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసిన వాళ్ళు అవుతావు. నీ గురించి నువ్వు తెలుసుకున్నటువంటి వ్యక్తి అవుతావు. భవిష్యత్తులో ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి అది గొప్పగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. మనిషి అనేటువంటి వ్యక్తి సమాజంలో జీవిస్తున్నాడు కాబట్టి సహాయం చేసేటటువంటి గుణం, అంటే దాన గుణం, లేదా నీ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఆపదలో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండటం, మాట సహాయం చేయటం, ఇటువంటి లక్షణాలు నువ్వు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకో.
లేకపోతే అటువంటి లక్షణాలని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయాల్సిందే. అందుకని నువ్వు గెలవాలి అని అన్నా, నువ్వు విజయం సాధించాలన్నా, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, నీలో మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఇటువంటి ఆలోచన చేసి నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఏది నిజమైతే దాన్నే యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితికి నువ్వు రాగలిగితే, అంగీకరించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. కానీ మనిషికి ఈగో ఉంటుంది. తను తప్పు చేస్తున్నా, తన ఆలోచన తప్పుగా ఉన్నా దానికే స్టిక్ ఆన్ అయిపోతారు తప్పించి మారేటటువంటి ప్రయత్నం చేయరు. మోసం చేసుకుంటారు, తాను మోసం చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుని ఎన్నాళ్ళు బ్రతుకుతాం, లేదా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఒక నమ్మకాన్ని మూఢనమ్మకంగా నమ్మేసి వాస్తవాన్ని వదిలేసి ఎంతకాలం ముందుకెళ్తాం? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నీ జీవితం మారాలని అంటే నువ్వు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నువ్వు చేసేటటువంటి పనులు మారాలి, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మార్పు రావాలి. ఎప్పుడైనా లక్ష్యంలో మనం వెనకబడిపోతూ ఉంటే, అనుకున్నది చేయలేకపోతూ ఉంటే లక్ష్యాన్ని వదిలేస్తాం. వదిలేయాల్సింది లక్ష్యాన్ని కాదు, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మార్పులు తీసుకురావడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఎవరికి వాళ్ళు నిస్వార్థంగా మీ గురించి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందులో ఏం లోపాలున్నా ఆ లోపాలు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నీ కంట్రోల్లో ఉన్నటువంటి అంశాల పట్ల జాగ్రత్తతో ఉండు. ఎంత జాగ్రత్తగా ఆ పని పూర్తి చేయాలో అంత జాగ్రత్తగా మనసు పెట్టి పూర్తి చేయడం అనేది నేర్చుకో. ఇటువంటి లక్షణాలు కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. నీలో అందరూ గుర్తించేటటువంటి మార్పు వస్తుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరి లైఫ్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరు వచ్చి ఎవరి లైఫ్ని ఉద్ధరించరు. నీలో మార్పు రావాలంటే నువ్వే మార్చుకోవాలి. నీ ఆలోచన మార్చుకోవాలి, నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, నలుగురితో నువ్వు ఉన్నటువంటి విధానాన్ని మార్చుకోవాలి, పరిస్థితులను ఆక్రమింపు చేసుకోవాలి. దానికి అనుగుణంగా నువ్వు మారడం అనేది, ముందుకెళ్ళడం అనేది నువ్వు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావని తెలియజేస్తూ, ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి దాని యొక్క ప్రాధాన్యతను నువ్వు గుర్తించి ఈ రోజు నుంచి అసలు నువ్వేంటో రాసుకో చోట. ఏంటి, నేనేంటి, నాకేం కావాలి, నా కోరికలు ఏంటి, నేనేం అవ్వాలనుకుంటున్నాను భవిష్యత్తులో, ఇటువంటి ప్రశ్నలు నువ్వు వేసుకుని ఆ ప్రశ్నలకి సమాధానం చేసేటటువంటి అన్వేషణ కనుక మొదలెడితే ఖచ్చితంగా నీలో చాలా మార్పు వస్తుంది. చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. నలుగురు నిన్ను గుర్తించేటటువంటి స్థాయిలో నువ్వు ఉంటావని చెప్పి తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.